హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్రీ రెసిపీ అండి. ఎగ్ గ్రేవీ కర్రీ అనమాట. మన ఛానల్లో చాలా రకాల ఎగ్ కర్రీస్ చేసి పోస్ట్ చేశాను. సో ఆ ఎగ్ కర్రీస్కి భిన్నంగా ఈ కర్రీ ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ ఎగ్ కర్రీ అయితే. సో వీడియో కొంచెం లెంతీగా ఉంది. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఎగ్ కర్రీ. ఒకసారి ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నానండి. ఆనియన్స్ అనేవి మీ ఇష్టం. మీరు గ్రేవీ పార్ట్ ఎక్కువ చేయాలనుకుంటే ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి. లేదంటే ఇక్కడ నేను వచ్చేసి ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి ఆయిల్లో వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 టమాటాలను తీసుకున్నానండి. అలాగే ఇందులోకి ఒక 4 లవంగ, చెక్క, 2 ఇలాచి, కొద్దిగా పసుపు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. జీడిపప్పు వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అస్సలు స్కిప్ చేయకండి. ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి. ఇలా వేసుకొని కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. ఇది కంప్లీట్గా చల్లారాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఎగ్స్ ఒక 7 వరకు తీసుకున్నానండి. సో ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను గుడ్లు అనేవి. నేను ఆ క్లిప్ ఏమీ చూపించలేదు. నార్మల్గా కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒకసారి అలా కలిపేశాక ఇక్కడ నేను ముందుగా ఒక 4 ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పైన కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఎగ్స్ని కూడా నేను ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ నేను వీడియోలో ఓన్లీ 4 ఎగ్స్ని మాత్రమే ఫ్రై చేసినవి చూపించానండి. మిగిలినవి కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమం ఉంది కదా, అది కంప్లీట్గా చల్లారింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో నేను ఎలాంటి సాల్ట్ కూడా వేయలేదు. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదండి, అందులోకే మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా నూనెలో వేసుకొని నూనెలో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్ పేస్ట్ ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి గ్రేవీ కూడా అంత బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ చేసుకోండి. లేదంటే అడుగంటుతుంది, మనకి కర్రీ టేస్ట్ కూడా పాడైపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. ఇక్కడే నేను మొత్తం ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం గ్రేవీ పార్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగానే వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను థిక్ గ్రేవీతో చేస్తున్నాను కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ చూసి వేసుకుంటున్నానండి. మీరు కూడా కొంచెం థిక్ గ్రేవీ కావాలంటే వాటర్ తక్కువగానే వేసుకోవాలి. చూడండి, గ్రేవీ పార్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా వాటర్ కూడా వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటానండి.
పెరుగు వేయడం వల్ల ఈ కర్రీ టేస్టే మారిపోతుంది. సో పెరుగు అస్సలు స్కిప్ చేయకండి, ఉంటే అయితే వేసుకోండి పెరుగు. ఇలా ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు కూడా వేసుకొని గ్రేవీ పార్ట్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ గుడ్లను కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 7 ఎగ్స్ తీసుకున్నానండి. అలాగే గుడ్లకి నేను ఘాట్లు పెట్టాను. ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ముందుగానే గుడ్లకి ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి, చాలా బాగుంటాయి. తినేటప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే గ్రేవీ కూడా గుడ్ల లోపల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, మనకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఘాట్లు పెట్టుకొని గుడ్లను కూడా కర్రీలో వేసేసుకొని మెల్లిగా ఒకసారి కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకున్నామంటే మనకి ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. రైస్లోకైనా, రోటీలోకైనా, ఎందులోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే నేను మన ఛానల్లో చాలా రకాల ఎగ్ కర్రీస్ కూడా చేసి పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.